రాజ్ తరుణ్ లావణ్య వివాదంలో మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ఇప్పటి వరకు వీరి మధ్య నెలకొన్న కాంట్రవర్సీకి హైదరాబాద్ కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటూ వచ్చింది. అయితే తాజాగా ఈ ఎపిసోడ్ ముంబైకి షిఫ్ట్ అయింది. రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా ఒకే ఫ్లాట్ లో ఉండగా పట్టుకున్నానని లావణ్య తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోను సైతం లావణ్య రిలీజ్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. లావణ్య విడుదల చేసిన వీడియోలో రచ్చ ఓ రేంజ్ లో ఉంది. రాజ్ తరుణ్ తనవాడే అంటూ మాల్వి మల్హోత్రాతో వాగ్వాదానికి దిగింది లావణ్య. మా ఇద్దరి మధ్య 11 ఏళ్ల రిలేషన్షిప్ ఉందంటూ చెప్పుకొచ్చింది. రాజ్ తరుణ్ ను వదిలేయాలని మాల్వికి వార్నింగ్ కూడా ఇచ్చింది. అయితే గెట్ అవుట్ అంటూ లావణ్యకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది మాల్వి. రాజ్ తరుణ్ కూడా అదే ఫ్లాట్ లో ఉండటాన్ని రికార్డ్ చేసిన లావణ్య వాళ్ళ మధ్య సంబంధానికి ఈ దృశ్యాలే సాక్ష్యం అంటోంది. రాజ్ తరుణ్ మాల్విని పట్టుకునేందుకు తండ్రితో కలిసి లావణ్య ముంబై వెళ్ళింది. అయితే లావణ్య తమను ఇబ్బంది పెడుతోందంటూ మాల్వి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో లావణ్య తండ్రిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు అతడిపై ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. తనను ప్రేమించి మోసం చేశారని లావణ్య చేసిన ఆరోపణల్లో నిజముందని పోలీసులు నిర్ధారించారు. లావణ్య, రాజ్ తరుణ్ 10 ఏళ్లుగా ఒకే ఇంట్లో ఉన్నట్లుగా తమ ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. దర్యాప్తులో భాగంగా లావణ్య ఇంటి వద్ద సాక్ష్యాలు, పలు కీలక ఆధారాలు కూడా సేకరించినట్లుగా ఛార్జ్ షీట్ లో ప్రస్తావించారు. అయితే తాజాగా ఈ వివాదంలో కొత్త ట్విస్ట్ తెరపైకి రావడంతో ఈ ఎపిసోడ్ లో ఇంకెన్ని మలుపులు ఉంటాయో అనే ఆసక్తి నెలకొంది.